చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 16, 17, 18 తేదీలో 3 రోజుల్లో భాగంగా తొలి రోజు రైతు స్థానిక ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు ఉపయోగకరంగా వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పూర్వ విద్యార్థినైన నాకు కళాశాలతో ఎనలేని అనుబంధం ఉందన్నారు. చదువు నేర్చుకున్న గురువుల ముందే నేడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం గర్వంగా ఉందన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కళాశాల ఆవిర్భావానికి కారణమైన రైతులను గుర్తు పెట్టుకుని వారికి ప్రయోజనకరంగా రైతు సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కానీ మా టైంలో ఇంకా ఊరుకుంటే మీ దగ్గర చాలా తక్కువ ఉంది. లెటర్స్ రేపు వెళ్ళండి ఎంత సస్టైన్ అవుతారో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి ఈ స్టేజ్ మీద ఇలా వచ్చి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ లో పాల్గొనడమే కాకుండా స్టేజ్ మీద వచ్చి మాట్లాడగలిగే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ చేద్దాము అని నన్ను పిలిచి అప్పారావు గారు, కొల్లి శ్రీనివాస్ గారు, ఎల్ఆర్కే ప్రసాద్ గారు, టీం అందరూ మాట్లాడటం జరిగింది. చేసినప్పుడు సార్ చేస్తే మనకి ఏఎన్ఆర్ కాలేజీలో పూర్వ విద్యార్థులు చాలా అద్భుతమైన పొజిషన్స్ లో ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. అంతేకాకుండా అత్యంత ఆనరబుల్ పొజిషన్స్ లో కూడా ఉన్న వ్యక్తులు ఉన్నారు. వారందరూ వస్తారు కాబట్టి ఏదైనా కానీ డొనేషన్ చేస్తే అక్కడితో వెళ్ళిపోతుంది, మనం కోల్పోతాం. కానీ బ్లడ్ డొనేషన్ కానీ స్టెమ్ డొనేషన్ కానీ చేస్తే అవి మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతాయి. మననేది కూడా మీరు తెలుసుకుని ప్రతి ఒక్కరు మనకి ఏమీ లాస్ ఉండదనేది కూడా తెలుసుకుని ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్ చేస్తారా మీరేనా? థ్యాంక్ యూ. సౌండ్ బాగా తక్కువ వస్తుంది దీనికి కూడా. వెరీ గుడ్. అంతేకాకుండా ఈ రోజు ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కారణమైన రైతుల్ని గుర్తుపెట్టుకుని వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు సదస్సు పెట్టడం కూడా చాలా అద్భుతమైన. రైతులకు అంత అనుబంధం ఉంది. ఈ నేతతోటి ఎవరో రెడీగా ఉండరు. అందుకని నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇమ్మీడియట్ గా మనకి చేయాల్సింది కొత్త పొంగడాలాగా తీసుకొస్తారా, మీరు కొత్త రకాల పంటలు తీసుకొస్తారా, ఆల్టర్నేటివ్ కాప్స్ తీసుకొస్తారో చూడండి. ఇంకోటి ఏంటంటే రైస్ మీద చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, రైసు వాడకం కూడా మనం కొంత తగ్గిస్తేనే బెటర్.
ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తానికి ఇప్పుడు ప్రెసెంట్లీ రైస్ కూడా కష్టం. ముందు రైస్ తిన్నా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన విధంగా ఎక్కడైతే రైల్వే రోడ్లు నదులు అనుసంధానం జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుందని కేంద్ర పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. నరసాపురం నుండి చెన్నైకి తొలిసారిగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైల్లో నరసాపురం నుండి ఆయన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాముతో కలిసి మాట్లాడుతూ దేశంలోనే అతివేగంగా ప్రయాణించే వందే భారత్ రైలు నరసాపురం నుండి గుడివాడ మీదుగా చెన్నై వెళ్లే ఈ రైలు ప్రారంభోత్సవ సమయంలో వర్తక వాణిజ్య సంస్థల వారే కాకుండా పార్టీలకు అతీతంగా గుడివాడలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ రైలుకు స్వాగతం పలికారన్నారు. గుడివాడ ఎమ్మెల్యే 100 కిలోమీటర్ల స్టాప్ ఉందని వందే భారత్ రైలును గుడివాడలో హాల్టింగ్ ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రికి జనసేన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండల కేంద్రంలో జనవాణి కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని, తమ ఇళ్ల స్థలాలను, కాలనీలు, తాగునీటి సమస్య, అలాగే ఆరోగ్యానికి, పొలాలకు సంబంధించిన సమస్యలు తెలియజేశారని, అంతేకాకుండా ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు మేలు చేయడం కోసం ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ప్రజా శ్రేయస్సు ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ఇలాగా మండలాల వారీగా అధికారులు అలాగే మా నాయకులు కలిసి ఇలా సమస్య పరిష్కరించే దిశగా ఈ జనవాణి కార్యక్రమాన్ని మండలాల వారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇలాగా రావటం అనేది చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జనవాణిలో ఈ సమస్యకి పెట్టుకుంటే మన సమస్య పరిష్కారం అవుద్దని తండోపతండాలుగా జనాలు ఇలాగ వచ్చి అర్జీలు పెట్టుకోవడం అనేది చాలా శుభపరిణామం. రానున్న రోజుల్లో మరింత బలంగా అనేక సమస్యలపై పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. రోజు చాలా బాగా జరిగింది. సుమారు 400 చిల్లర వరకు పైచిలుక వరకు అర్జీలు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా మేము మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా మన ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి అనేక సదుపాయాలని ఈరోజు చాలా ఇంచుమించు ఇక్కడ 32 పంచాయతీలు 21 పంచాయతీలు, దీనికి సంబంధించి అన్ని పంచాయతీల నుంచి అర్జీలు వచ్చినాయి. ఖచ్చితంగా ఆ సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాట్లో కూడా ఈరోజు ఖచ్చితంగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే గిరిజన గుడాలని మేము డెవలప్ చేయాలనేటువంటి దాని మీద ఈరోజు ప్రతి ఒక్కటి అర్జీలు రావడం, ఖచ్చితంగా మేము ఈ 3.5 ఏళ్లలో ఈ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా అటు సీఎం గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి వారు వంతుగా మంచి స్పెషల్ ఫండింగ్ ఇస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన పోలవరం నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని మరొకసారి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మాటిస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఒక వృద్ధురాలు పంట పొలంలో పనిచేస్తుండగా ఆమె వెళ్లి ఉన్న బంగారపు తాడును దొంగలు ఆమె మెడలో నుంచి తెంపికిపోయిన బంగారాన్ని అదే దొంగల దగ్గర నుంచి రికవరీ చేసి స్వయంగా బాధితుల ఇంటి దగ్గర అందచేయడం జరిగిందని జంగారెడ్డిగూడెం ఐపీఎస్ సుస్మిత సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. పోలీసులు సొత్తును అందచేయడంతో పోలీసు సేవకు ప్రజలు అభినందనలు తెలిపారు. చూపించండి.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నాయకురాలు పులివర్తి స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్యల దిశగా పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు జనవాణి కార్యక్రమంలో సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండపాటి రామకృష్ణ, వంకా కాంచనమాల పాల్గొన్నారు. అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంత ఓపిక ఎంతవరకు పివి గారు అంత పాటు కూర్చున్నారు. అలాగే మా నాయకులందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ విధంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి వరకు సుమారు 400 వరకు అర్జీలు మనం స్వీకరించడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇలాగా ప్రజల నుంచి అధికారులు ఇటు నాయకులు కలిసి ఈ విధంగా సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు కేటాయించడం, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అందరూ రావటం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకు మనం వెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు మనం డిజైన్ చేస్తున్నాం. తప్పకుండా ఇటు నా పేరు బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ని, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం, పులివర్తి స్వరాజ్య లక్ష్మి అండి నా పేరు. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారి కార్యక్రమంలో, జనవాణి కార్యక్రమంలో కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగిందండి. ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిలోనూ ఇంకా ముందుకు వెళ్ళాలని, మంచిగా రాణించాలనేసి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా పోలవరం పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారి కేపీఎస్ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి దొంగలించిన నగదును రికవరీ చేసినవి, అలాగే కోల్పోయిన ఆస్తులను బాధితుల నివాసాల వద్దకే వెళ్లి వారికి అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు, ఎస్డిపిఓ ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెచ్చి పోటీ అవ్వాల్సిన అవసరం లేకుండా బాగా వస్తువు మాకు తెచ్చి మాకు ఇంటికి ఇచ్చారండి. సంతకాలు అయిపోయింది కదా ఉండగా అది నోటరీ మాత్రం ఒకటి చూపించండి. ఎలా చూడండి. మా అన్నయ్య గోడ పోసేయండి, ఇలా ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగతనం జరిగాక స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత మనోడు, మా అన్నయ్య ప్రాజెక్టులో చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాజెక్టులో చేసేటప్పుడు పైకి ఎక్కినప్పుడు పడిపోవడం జరిగింది. పడిపోయాక మంచాన్ని పట్టుకొని ఉండడం జరిగింది. అయితే ఈయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నాక తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క మేలుని అన్నటికే మర్చిపోయాం. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలు మారి మరి ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మా పోలవరం ఎస్ఐ గారు, అలాగే సిఏ గారు, డిఎస్పి గారు, అలాగే పోలీస్ సిబ్బంది అంతా కూడా మా ఇంట్లో దొంగతనాలు జరిగినాయండి. డబ్బులు పోనీయని అయ్యా అయితే ఈ పోయిన కాడి నుంచి కూడా అయ్యగారు ఇంతవరకు అయిపోయింది, ఆ బాగానే ఇంకా పానీ అన్నారండి. అయినా కానీ అధికారులు, పై అధికారులు మరి ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఇవ్వాలండి, ఇచ్చి ఇవ్వాలని కోర్సు పెట్టారండి. అయితే సిఐ గారు, కానిస్టేబుల్ అయ్య గారు మరి నా ఇంటికి వచ్చి సంతోషంతో మరి నా ఇంటికి వచ్చి నన్ను కాపాడిన, పడిపోయిన నన్ను మళ్ళీ సంతోషపెట్టి మళ్ళీ నాకు కృతజ్ఞతలు ఉన్నాను. మరి డబ్బులు మళ్ళీ తిరిగి నాకు ఇచ్చారు అయ్యగారికి. నాకు ఇద్దరు కూడా సంతోషంగా నాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.